ప్రైజ్ ద లార్డ్. దేవుని నమ్ముకుంటే అన్ని పొందుకుంటామని అనుకుంటాము. ఇల్లు పొందుకుంటాము, జాబ్ పొందుకుంటాము, అన్ని పొందుకుంటాము అని అనుకుంటాము. కానీ దేవుని నమ్ముకుంటే మాత్రమే కాదు, కానీ దేవునిపై విశ్వాసం ద్వారా మాత్రమే పొందుకుంటాము. ఎప్పుడైతే మనం గట్టిగా విశ్వసిస్తామో దాని ద్వారా మనం పొందుకుంటాం సమస్తాన్ని. అయితే ఒకసారి మనం చూసినట్లయితే భర్తమై గుడ్డివాడు, అతను ఒక గుడ్డివాడు. అతను దేవుని పైన విశ్వాసం ఉంచాడు. దేవుడు నా కన్నులు తెరుస్తాడని విశ్వసించాడు కాబట్టి అతని కన్నులు తెరవబడ్డాయి. అదే రీతిగా ఒక ఉదాహరణ నేను చెప్తాను. పాఠశాలకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు డాక్టర్లు, యాక్టర్లు, కలెక్టర్లు కాలేరు. పాఠశాలలో చెప్పే పాఠాలను ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో వారు మాత్రమే మంచి జాబు, మంచి స్థితిని పొందుకుంటారు. అవును, పాఠశాలలో పంతులు గారు అందరికీ సమానంగానే చదువు చెప్పారు, ఎగ్జామ్స్ పెట్టారు. మరి ఎందుకు అందరూ సెటిల్ అవ్వలేదు అంటే, ఆ సమయంలో ఏ విద్యార్థి అయితే క్రమంగా పాఠాలు నేర్చుకుంటారో వారు మాత్రమే సెటిల్ అయ్యారు. ఏ విద్యార్థి అయితే క్రమంగా నేర్చుకోలేదో వారు ఏ యొక్క సెటిల్మెంట్, వాళ్ళు ఏ జాబ్ కానీ పొందలేక ఉండి ఉన్నారు. కాబట్టి మనం ఎవరిని నిందించకూడదు. మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి. దేవుని నమ్ముతున్నాము అని ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, క్రియలు చేసినట్లయితే నష్టమే జరుగుతుంది. కాబట్టి దేవుని నమ్మువారికి మెండైన దీవెనలు ఉంటాయి, పొందుకుంటాము. కాబట్టి విశ్వాసం పెంచుకుందాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ.